ప్రతి ఒక్క డయాబెటిక్ పేషెంట్ ప్రిస్క్రిప్షన్లో ఈ మల్టీవిటమిన్స్ అనేవి చాలా తరచుగా చూస్తుంటాం. ఎందుకు ఈ మల్టీవిటమిన్స్? నేను మీ డాక్టర్ వంశీ, డయాబెటిక్ స్పెషలిస్ట్. ప్రతి మల్టీవిటమిన్లో మేజర్గా మనకు కనిపించేది మిథైల్ కోబాలమిన్. ఈ మిథైల్ కోబాలమిన్ అనేది రోజుకి 2.5 మైక్రోగ్రామ్స్ మనకు కావాలి. ఎందుకు ఈ మిథైల్ కోబాలమిన్ అవసరము? మిథైల్ కోబాలమిన్ ఆర్ B12 మీ నరాలకి ఆహారంలాగా పనిచేస్తుంది. అలానే మిథైల్ కోబాలమిన్ కరెక్ట్ క్వాంటిటీలో తీసుకునే వాళ్ళకి హోమోసిస్టిన్ అనే లెవెల్స్ తక్కువ ఉంటాయి. హోమోసిస్టిన్ లెవెల్స్ పెరిగితే ఏమవుతాయి? హోమోసిస్టిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో కార్డియాక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కనుక మనము ఈ మిథైల్ కోబాలమిన్ని న్యాచురల్గా తీసుకున్న మిథైల్ కోబాలమిన్ని సప్లిమెంట్స్ అంటే మల్టీవిటమిన్లో తీసుకున్న బాడీకి చాలా ఉపయోగపడుతుంది. మరి మన చాలా మిథైల్ కోబాలమిన్ డోసులు 750, 1500 ఉంటాయి. ఎందుకు ఇంత హై డోస్ తీసుకుంటున్నాం? దానికి ఒక రీజన్ ఉంది. మిథైల్ కోబాలమిన్ 1000 మైక్రోగ్రామ్స్ మీరు తీసుకుంటే మీకు అబ్జర్వ్ అయ్యేది కేవలం దాంట్లో 5 నుంచి 10 మైక్రోగ్రాములే. అలానే మీ పెద్ద పేగులో ఉన్న బ్యాక్టీరియా ఈ మిథైల్ కోబాలమిన్ న్యాచురల్గా ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల ఎక్కువ యాంటీబయాటిక్స్ వేసి వాటిని చంపేయకండి. ఓకే, థ్యాంక్ యూ.